పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ కంటే ముందుగా ₹1,00,00,000 ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన ₹1,00,00,000 ఇవ్వాలా, ₹1,00,00,000 ఇవ్వాలా, ఇంతవరకు బోర్డు ఇంప్లిమెంట్ చేయాలా, దాన్ని ఊసే లేదు. ఈ బోర్డు కింద ఉన్న డబ్బులు జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకొని బోర్డు నిర్వీర్యం చేసేసింది. ఇవాళ మా కార్మికులు ఎంతోమంది కూటికి లేకోకుండా కొంతమంది అయితే భిక్షాటన చేసే స్థితిలో కూడా మేము చూస్తూ ఉన్నాం. మేము రోడ్డెక్కి 2 సంవత్సరాల నుంచి అరుస్తూనే ఉన్నాం. ఆ అరుపులు మీకు వినపడట్లేదా? కూటమి ప్రభుత్వం బాగా నడుస్తుంది అన్ని చెప్పుకుంటూ పోతుంటే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికులు కనబట్లేదా? మరి నీవు ₹1,00,00,000 వేస్తావని చెప్పన్న మాట మరి ఉత్త మాటలేనా? దయచేసి మా కార్మికుల గోల వినండి, మా కార్మికుల గురించి పట్టించుకోండి. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి పూనకం తగ్గి కార్మికుల కోసం పనిచేస్తే సరే, లేదా రేపు భవిష్యత్తులో కూడా కార్పొరేషన్ జరుగుతుంది, మా కార్మికులంతా కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పానని హెచ్చరిస్తున్నాం. మేము నా పేరు కేఆర్ ఆంజనేయులు, నగర ఏఐటీసీ ప్రెసిడెంట్. సంక్షేమ బోర్డు గురించి మేము అనేక ఉద్యమాలు చేసినప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము మరి వెళ్ళిన ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన గారు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మీ బోర్డు ఇంప్లిమెంట్ చేస్తాము, క్లెయిములు మరి ఖచ్చితంగా ఇస్తాము, అలాగే 10 లక్షలు చనిపోయినటువంటి వారికి ఇస్తాము, అలాగే వృద్ధాప్య పెన్షన్ ఇస్తాము, ఇలా ఏదైతే బిల్డింగ్ వర్కర్స్ తీసుకున్నటువంటి ఏదైతే ఉండేవో సమస్యలన్నీ ఉండేవో వాటిని అన్నింటినీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అంతకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన గారు ఈ సంక్షేమ బోర్డుకి మీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంక్షేమ బోర్డుకి నా వంతుగా నేను ముందుగానే గవర్నమెంట్ కంటే ముందుగా నేను ₹1,00,00,000 ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన ₹1,00,00,000 ఇవ్వాలా, ₹1,00,00,000 ఇవ్వాలా, ఇంతవరకు బోర్డు ఇంప్లిమెంట్ చేయాలా, దాన్ని ఊసే లేదు. అంచేత ఇవాళ కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే అధికారంలో రాకముందు చెప్పినటువంటి మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత లేవు. ప్రతి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది ఖచ్చితంగా చెప్పగలము. ఇవాళ మరి లక్షల కోట్ల రూపాయలు అనేక రకాలుగా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు కష్టపడి బ్రతికేటువంటి వాళ్ళకి ఇవాళ వృద్ధాప్య పెన్షను మరి వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఇది ధర్మమైనటువంటి పరిస్థితి కూడా ఏం ఆలోచించకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం మరి ఇవాళ అలా ప్రవర్తిస్తుంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్యక్రమాలు చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యూనియన్ ఖచ్చితంగా మరి 3 ప్రాంతాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి 3 ప్రాంతాల్లో కూడా ఈ పెద్ద ఎత్తున జనాన్ని మరి గేదరించి సంక్షేమ బోర్డు ఇప్పుడున్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు. అయినా కానీ ఇంతవరకు ఏమి ఇవ్వాల, మొన్న మీద అరకొరగా ఇచ్చారు. కానీ ఇవాళ మనిషి చనిపోతే ఇవాళ ₹10 లక్షల ఇస్తానని ఇవాళ ఏదో అరకొరగా ఇస్తే ఎడ సరిపోద్ది? ఆ కుటుంబం ఎలా బ్రతుకుద్ది ఆలోచించాలని మరి ఒకసారి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం ద్వారా కూడా మళ్ళా మరి గవర్నమెంట్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. వెంకటరమణ అండి, విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి. అయితే ఈరోజు మా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతాం ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత రంగంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఏదో రకంగా ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోవడమో అంగవికులు రావడమో జరుగుతుంది. దీన్ని భరించలేక ఆ కార్మికుల బాధలు చూడలేక 1996 సంవత్సరంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ఏర్పాటు చేయబడింది. ఆ ఏర్పాటు చేయబడింది 2009 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చి ప్రతి ఒక్క కార్మికుడికి బిల్డింగ్ వర్కర్కి కార్డు, దానివల్ల 11 రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇక గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బోర్డు కింద ఉన్న డబ్బులు జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకొని బోర్డు నిర్వీర్యం చేసేసింది. నిర్వీర్యం చేసేస్తే ఎన్నో రకాలుగా ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అప్పుడు ఈ కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము గెలిస్తే మీకు మళ్ళీ బోర్డు ఏర్పాటు చేస్తాం అని ఆయన యథావిధిగా కొనసాగిస్తామని మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మీకు నా తరపు నుండి ₹1,00,00,000 విరాళం ప్రకటిస్తున్నాను, ఆ విరాళం మీ బోర్డుకు జమ చేస్తాను,
మీ బోర్డును సక్రమంగా అమలు చేస్తామని మాట ఇచ్చారు. కానీ మాటలుగానే ఉన్నాయి కానీ ఇంతవరకు అమలు జరగల. పక్క తెలంగాణ ప్రభుత్వం కార్మికుడు పైనుండి పడిపోయి చచ్చిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తుంది నష్టపరిహారం. కానీ ఇక్కడ ప్రభుత్వం గతంలో 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చేది. ఆ నష్టపరిహారాన్ని కూడా ఇప్పుడు తీసేశారు. పెండింగ్ క్లెయిమ్లు 46,000 క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రంలో. అవి పరిష్కరించట్లేదు. దానికోసమే 46,000 క్లెయిమ్లు పరిష్కారం చేయాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు పరిష్కారం చేసి ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని, అలాగే ఈ భవన నిర్మాణ కార్మికుడు 50 సంవత్సరాలు దాటితే పని చేసుకోలేని పని చేసుకోలేని స్థితి కల్పించబడుతుంది. వాళ్ళకి బోర్డు నుండి ఈ పెన్షన్ అందజేయాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా. కనుక మీరు అందరూ సహకరించి మాకు ఈ బోర్డు సంతృప్తికరంగా వాళ్ళు కొనసాగించేటట్లు చేయాలని మీకు ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శిగా ఉంటాను నేను. మాది బిల్డింగ్ వర్కర్స్ ఇదివరకు పాత పద్ధతి ఎలాగున్నదో అదే పద్ధతిని ప్రవేశపెట్టి 4 లేబర్ కోడ్లని దీన్ని రద్దు చేసి పాత పద్ధతిని ప్రవేశపెట్టి 46,000 క్లెయిమ్లని మాకు పరిష్కరించాలని మేము దానిని కోరుతున్నాం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ రూపంగా ఇవ్వాలని. ఇవాళ మా కార్మికులు ఎంతోమంది కూటికి లేకోకుండా కొంతమంది అయితే భిక్షాటన చేసే స్థితిలో కూడా మేము చూస్తున్నాం. కాబట్టి మా యందు దయ ఉంచి ఈ కూటమి ప్రభుత్వమైన మా మీద కరుణించి మాకు 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ రూపంగా ఇవ్వాలి. అలాగే మా సంక్షేమ బోర్డును పాత పద్ధతిలోనే నిర్మించాలని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తాం. గవర్నమెంట్ అందరూ సంతోషంగా చెప్తున్నారు. పక్క చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, మీరు ఎందుకు మరి రోడ్డుకి ధర్నా చేస్తున్నారు? మాకు సంతోషంగా ఫస్ట్లో మా కార్మికుడు చనిపోతే 3,50,000 4 లక్షలు తీసుకున్న రోజులు ఉన్నాయి. తర్వాత నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి మేము ఎక్కడ కూడా చూడాల మాకు వచ్చినట్టు. మా పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు కూడా పరిష్కరించినట్టు మాకు కనబడట్ల. అందుకని మేము ఇలాగ రోడ్డెక్కి మేము ఇలాగన్నా చేస్తే మాకు పరిష్కారం అవుతుందని మేము ఈ ధర్నా చేస్తున్నాం ఏఐటీ తరఫున. అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సంక్షేమ బోర్డు, మా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ఇస్తామని, అలాగే ఈ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికుల్ని క్రమబద్ధీకరిస్తామని, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలు ఉండటం మూలంగాను, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితిలో కార్మికులు వడ్డీలకు తెచ్చుకొని జీవనాన్ని గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ అధ్వాన పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, అలాగే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలని వెంటనే భర్తీ చేయాలని, అలాగే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మేము అనేక సంవత్సరాల పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మాకు సంక్షేమ బోర్డు వచ్చింది భారతదేశ వ్యాప్తంగా. ఆ 1996లో వచ్చిన సంక్షేమ బోర్డుని గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంటు అమలు చేసింది, ఇక్కడ ప్రవేశపెట్టింది. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని సమూలంగా బర్తరఫ్ చేశారు. దాంట్లో ఉన్న డబ్బులు, మా సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బుల్ని ఇతర పథకాలకి ఆయన కొంత తరలించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక 500 కోట్లు తరలించారు. మొత్తం ఖాళీ చేసిన ఈ మధ్యకాలంలో మాకు వచ్చిన సెస్ ద్వారా వచ్చిన ఈ 900 కోట్ల రూపాయలు మా సంక్షేమ బోర్డులో ధనం ఉంది మాది. కాబట్టి పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిమ్లని క్లియర్ చేయాలని, అలాగే మన పక్క రాష్ట్రం తెలంగాణలో చనిపోయిన భవన నిర్మాణ కార్మికుడికి, అంటే వృత్తిలో ఉంటూ పైనుంచి ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు వారు ప్రభుత్వం ఇస్తుంది సంక్షేమ బీమా కింద. అది
ఈ రాష్ట్రం కూడా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును విడుదల చేయాలని, చేసిన క్రైములను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ బోర్డులు నిధులను తీసుకొచ్చి నిధిలో వేయాలని, వేసిన వెంటనే ఈ క్రైములు చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు పింఛను 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ఇది పింఛను 50 సంవత్సరాలు దాటిన వారికి 10 లక్షల పింఛను ఇవ్వాలని, అలాగే కార్డులు కూడా ప్రతి ఒక్క కార్మికుడికి కార్డులు తీసుకోవాలని చెప్పి మీరు ప్రచారం చేశారు. అది ఎంతవరకు అనేది కూడా ఇప్పటికి రాలేదు. అది చెయ్యాలని చెప్పేసి కొనసాగించాలని చెప్పి కోరుతున్నాము. కార్డులు రిలీజ్ అయిన తర్వాత చనిపోయిన వారికి చిన్న 4 కోళ్లనే విడుదల చేశారు. ఆ కోళ్ళు మటుకు ఎటు కావు. ఇప్పుడు చనిపోయిన దానికి కంపల్సరీగా 10 లక్షల రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్కి మీరు అంగీకరించి చేసేదే పర్వాలేదు, లేదనేటటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూటమిలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేశాడు, ఇప్పుడు దాకా కొనసాగిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు 10 కోట్ల రూపాయల డబ్బులు బ్యాంకులో వేస్తామన్నారు, 1 కోటి పైసలు కూడా వేయలేదు. దానికి కారణం ఏంటో తెలియలేదు. మేము రోడ్డెక్కి 2 సంవత్సరాల నుంచి అరుస్తూనే ఉన్నాం. ఆ అరుపులు మీకు వినపడట్లేదా? మీరు చేయట్లేదా? మీరు కూడా చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. కూటమి ప్రభుత్వం బాగా నడుస్తుంది అన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకి మెమోరం తీసుకున్నాడు. మా ప్రభుత్వం వస్తే భవన నిర్మాణ కార్మికులు మళ్ళీ సంక్షేమ పథకాన్ని, మూలలో ఉన్న సంక్షేమ పథకాన్ని కూడా లైన్లో పెట్టి మొత్తం కూడా కార్మిక పక్షాన మేము సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు వినియోగిస్తామని చెప్పిన అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితిలోనే కూటమి ప్రభుత్వం లేదు. పైపెచ్చు డైవర్ట్ చేయడానికి లడ్డు అని చెప్పి ఇంకోటి అని చెప్పి పక్కదోవను పట్టించడానికి ఒక ప్రయత్నాలు చేస్తున్నాడే తప్ప సంక్షేమ పథకాన్ని బోర్డుల గురించి కానీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా దొంగలో తుక్కారు. ఇదే కొనసాగిస్తే మాత్రం సంక్షేమ పథకాన్ని ఏ రకంగా అమలు చేసి అంతవరకు కూడా కార్మికుల పక్షాన మొత్తం కూడా కార్మిక సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి, కార్మికుల ఆగ్రహానికి గురవలసిన పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ద్వారాగా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. నేను ఏఐటీయూసీ నగర కార్యదర్శి. ఈరోజు ఈ ధర్నా చౌక్లో కూడా మేము ధర్నా పెట్టడానికి భవన నిర్మాణ కార్మికులు ఒకటే ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వారు ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడిని కలిసి మేము గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షేమ బోర్డు మరి పక్కకు పెట్టేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో అందుట్లో మా భవన నిర్మాణ కార్మికులు 1600 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కూడా సంక్షేమ బోర్డు కూడా పక్కన పెట్టేశారు. మరి ఆయన కూడా యథాప్రకారంగా చెప్పాం, వీళ్ళు అధికారంలో రాకముందు మాకు హామీ ఇచ్చారు, మీ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తాం, మీ పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిములను పరిష్కరిస్తాం. అలాగే కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రగట్భాలు పలికారు. ఏం ప్రగట్భాలు పలికారయ్యా అని చెప్పానంటే సంక్షేమ బోర్డు పునరుద్ధరించిన వెంటనే కూడా 1 కోటి రూపాయలు అని చేస్తానని చెప్పానని అన్నావు. మరి 1 కోటి రూపాయలు కాదు కదా, 1 కోటి పైసలు కూడా వేయలేనటువంటి పరిస్థితి. మొన్న మహాశివరాత్రి రోజు నాదండ్ల మనోహర్ గారిని మరి శాఖ మంత్రి గారిని వారిని పిలిపించి వారి పార్టీ సభ్యత్వానికి బట్టి జనసేన పార్టీ సభ్యత్వం మరి వారికి నాదండ్ల మనోహర్ గారికి ఇచ్చారు. ఓకే, అది మీ పార్టీ, అది మీ ఇష్టం, ఎందుకంటే సభ్యత్వం అని చెప్పాలంటే ఎవరికైనా అది ఇచ్చుకోవాలి. కానీ 2 కోట్ల రూపాయలు ఖర్చులకు ఇచ్చాడు. ఎవరికి? జనసేన వాళ్ళకి. అంటే భవన నిర్మాణ కార్మికులు కనబట్లేదా? మరి నువ్వు 1 కోటి రూపాయలు వేస్తావు అని చెప్పన్న మాట మరి ఉత్త మాటలేనా? మరి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. అదేవిధంగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ప్రతిపక్షంలో కూడా అప్పుడు లేరు. మరి ప్రతిపక్షంలో లేకపోయినా సరే కూడా మరి అప్పట్లో ఉన్నటువంటి అధికారం కానీ ఎవరి మీదనా వాళ్ళు పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోయేవాడు. మరి ఇప్పుడు పూనకం ఎందుకు రావట్లేదు నీకు? కార్మికుల పక్షాన్ని ఎందుకు అడగట్లేదు నువ్వు? మరి ఇప్పుడు పూనకం నీకు వదిలించుకోవడానికి మరి నరేంద్ర మోడీ గారు సాంబ్రాణి పోగా వేశారా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సాంబ్రాణి పోగా వేశారా అని చెప్పనని మేము కార్మికులు అడుగుతున్నాం. మరి మీరు ఏమైనా సరే కూడా బిచ్చగాళ్ళం కావు మేము. మరి మీరేం మాకు ప్రకటించింది ఏంటయ్యా అంటే 40,000 రూపాయలు పెళ్లి కానుక అని చెప్పని అన్నావు, 20,000 రూపాయలు ప్రస్తుతికి అని చెప్పని అన్నావు, 20,000 రూపాయలు మట్టికచ్చి అని చెప్పన్నావు, 60,000 రూపాయలు భవన నిర్మాణ కార్మికుడు చచ్చిపోతే మీ కంటికి మేమైనా బిచ్చగాళ్ళ కనుక కనబడుతున్నామా? మేము
మా సంక్షేమ బోర్డు మాకు ఏర్పాటు చేయండి. మరి కార్పొరేషన్లో కూడా మీరు ప్రతి బిల్డింగ్ కట్టినప్పటినే కూడా అక్కడ 2% సెస్ తీసుకుంటున్నారు. ఈ సెస్ అంతా ఎక్కడికి పోతుంది? మీ సొంత ఖజానాలోకి పోతుందా అని చెప్పానని మేము అడుగుతున్నాం. మరి అదే మాదిరిగా కూడా మాది ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో మా డబ్బులు 1600 కోట్ల రూపాయలు మాకేయండి. మేము లేబర్ ఆఫీస్కి వెళ్తాం, క్లెయిములు అక్కడికే మేము తీసుకొని మేము అక్కడ పరిష్కరించే విధంగా చేసుకొని మా కార్మికులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మేము కల్పించుకుంటాం. మీరేమి దయాదాక్షణ్యాలతో మాకు ఇవ్వకర్లేదు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి పూనకం తగ్గి కార్మికుల కోసం పనిచేస్తే సరే, లేదా రేపు భవిష్యత్తులో కూడా కార్పొరేషన్ జరుగుతుంది. మా కార్మికులంతా కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పానని హెచ్చరిస్తున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారికి ముక్కుసూటిగా ప్రశ్న అడుగుతున్నాం సార్. అయ్యా సీఎం గారు, 2019లో కార్మికుల కోసం ఇదే ధర్నా చౌకీలో మీరు మా కార్మికుల కోసం ధర్నా నిర్వహించారు. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మికులు ఇబ్బంది పెడుతుంటే కార్మికుల పక్షాలు నిలబడి మీరు మా బిల్డింగ్ వర్కర్ సపోర్ట్ అంత తరపున మీరు మీ ప్రభుత్వం, మీ నాయకులు, మీ మంత్రులు, మీ నియోజకవర్గ నాయకులందరూ కలిసి ఇదే ధర్నా చౌకీలో కార్మికుల కోసం కార్మికులు ఫోటోలు పెట్టుకొని నిరాహార దీక్ష ఆ రోజు చేపట్టారు. మీరు మా గవర్నమెంట్ వస్తే మీకు వెంటనే సంక్షేమ బోర్డు రిలీజ్ చేసి మీ భవన నిర్మాణ కార్మికులు ఆదుకుంటామని అందరికీ హామీ ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 4 పథకాలు రిలీజ్ చేశారు. అలాగే ఇంకా భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన పథకాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి సార్. మొన్న ఉప ముఖ్యమంత్రి గారు ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పగానే మీ ప్రభుత్వం కొంచెం కార్మికుల మీద దయ చూపించి మాకు భవన నిర్మాణ కార్మికుల మీద ఒక 4 పథకాలు రిలీజ్ చేసింది. ఇంకా రావాల్సిన 5-6 పథకాలు ఉన్నాయండి. మీరు ఇచ్చిన పథకాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. దయచేసి మా కార్మికుల గోళ వినండి, మా కార్మికుల గురించి పట్టించుకోండి. మా కార్మికుల గురించి మీ కార్మిక శాఖ మంత్రి గారిని ఒకటే విన్నవించుకుంటున్నాం. మీ అసెంబ్లీ సాక్షిగా మా కార్మికుల గురించి మీ సీఎం గారికి, మీ ఉప ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పి మా కార్మికులు న్యాయం చేస్తారని, మా సంక్షేమ బోర్డు రిలీజ్ చేసి ప్రతి కార్మికుడు ఆదుకుంటారని సెలవు తీసుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో ఎలక్షన్గా ముందు మా ప్రభుత్వం వస్తే భవన నిర్మాణ కార్మికులకి 1 కోటి రూపాయలు ఇస్తాం, మీ ఫండ్గా అందరి కార్మికులు ఆదుకుంటాం అన్నారు. పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు మీకు ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటే 10 కోట్లు అవ్వండి సార్, తీసుకోవడానికి మేము రెడీగా ఉంటాము. కార్మికులకి మీరు చెప్పి మా అధికారం రాగానే మీ అందరికి న్యాయం చేస్తామని మా కార్మికులు అందరితో ఓట్లు వేయించుకొని మీ గవర్నమెంట్ వచ్చింది. అదే కార్మికులకు అన్యాయం చేస్తున్నారు మీరు. మళ్ళీ మీ ప్రభుత్వం కూలిపోవాలంటే ప్రభుత్వం కార్మికులకి ఇలాగే మీరు పట్టించుకోకపోతే మీ ప్రభుత్వం కూలిపోయి జగన్ గవర్నమెంట్ పట్టే గతే మీ ప్రభుత్వం పడుతుందని తెలియజేసుకుంటున్నాం.